సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి November 24. అండ్ గైజ్, నేను నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్లో పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. పుట్ సైడ్, కాల్ సైడ్. అంటే నాన్ డైరెక్షనల్ అంటే ఏంటంటే కాల్ని షార్ట్ చేస్తాను, పుట్ని షార్ట్ చేస్తాను, విత్ హెడ్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను ఇవాళ 20 రూపీస్ది పుట్ని కాల్ని రెండింటిని షార్ట్ చేయడం జరిగింది అనమాట, విత్ హెడ్జెస్ ఎందుకు బై చేశానంటే మార్జిన్ తగ్గించడానికి హెడ్జెస్ బై చేసుకోవడం జరిగింది. హెడ్జెస్ అరౌండ్ 2 రూపీస్ది హెడ్జెస్ బోత్ సైడ్, కాల్ పుట్ సైడ్ బై చేసుకోవడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే. అండ్ గైజ్ పుట్కి కాల్కి రెండింటికి నేను స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 46 రూపీస్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే పుట్ని నేను అరౌండ్ 20 రూపీస్లో బై చేస్తే దాని స్టాప్ లాస్ వచ్చేసి 46 రూపీస్ పెట్టుకున్నాను. కాల్ది కూడా సేమ్ అనమాట, 20 రూపీస్కి బై చేశాను అండ్ అరౌండ్ 46 రూపీస్కి అయితే స్టాప్ లాస్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 300 రూపీస్ అయితే లాస్ట్లో ఉంది ట్రేడ్. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లో క్లోజ్ అవుతామా లేకపోతే లాస్ట్లో క్లోజ్ అవుతాం అనేది నేనైతే ఈ వీడియో చివరి దాకా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి దాకా ఖచ్చితంగా చూడండి. అండ్ గైజ్, ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు ఎలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోరాదు. ఓకే. సో గైజ్, యాజ్ ఆఫ్ నౌ మన ట్రేడ్ అయితే పాజిటివ్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. అరౌండ్ 700 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. బోత్ కాల్ సైడ్, పుట్ సైడ్, 2 సైడ్స్ మనకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో నాకు అరౌండ్ 0.7% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో నేను ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. నేను అరౌండ్ 1 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే అరౌండ్ 1 lakh రూపీస్ నేను ఇవాళ ఈ ట్రేడ్లో పెట్టడం జరిగింది. సో దానిపైన నాకు 0.7% వరకు అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే. సో నేనైతే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో పుట్ అరౌండ్ 21కి కొంటే 15 రూపీస్ దాకా రావడం జరిగింది. అదే కాల్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే. సో ఎగ్జిట్ అయ్యాను. ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.